ఇదే అంశానికి సంబంధించి బ్రేకింగ్ అందుతోంది. అల్లు అర్జున్ కేసు విషయంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తొక్కిసలాటలో సామాన్యురాలు ప్రాణాలు కోల్పోయిందని, ఆమె కొడుకు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడని మహేష్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టానికి ఎవరు అతీతులు కారన్నారు. ఇక అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తేనని గుర్తు చేశారు. ఇవాళ అనుకోకుండా ఒక సంఘటన జరిగి ఆ సంఘటనలో ఒక బీదవాడు చనిపోవడం, దాంట్లో జరిగినటువంటి లొసుకుల వల్ల చట్టం తన పను తను చేసుకుంటూ అల్లు అర్జున్ మీద కేసులు పెట్టడం జరిగింది. దాని తర్వాత కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏ కథానాయకుడి మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి కూడా వ్యక్తిగతంగా ప్రేమ తప్ప దేశాలు ఉండవు. జరిగిన సంఘటనల దృష్ట్యా చట్టం తన పరిధిలో కేసులు పెట్టుండొచ్చు. కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ అంశాన్ని జత చేసి దాని మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్న తీరుని నేను ఖండిస్తూ ఉన్నాను. చిత్రసీమకి, తెలుగు చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని అనుబంధం ఉంది. అదెవరు కూడా కాదనలేరు. హైదరాబాద్లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కావడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి ముఖ్యమంత్రులు అంతా కూడా కాంగ్రెస్ వారే. కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలం, కాంగ్రెస్ పార్టీకి దూరదృష్టి వల్లే ఆనాడు 70 దశకంలో మద్రాసు నుంచి తెలంగాణ తెలుగు చిత్రసీమని హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ నాయకులది. ఇది మర్చిపోకూడదని చెప్తా ఉన్నాను.